ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ. ప్రియమైన రాజా, ఈ కథ మీకు చాలా ఆసక్తిదాయకముగా ఉంటుంది. ఎందుకంటే రత్నముల వంటి నలుగురు కుమారులకు మీరు తండ్రి కానున్నారని ఇది సూచిస్తున్నది అంటూ సుమంత్రుడు చెప్పటం మొదలుపెట్టాడు. వెనుకటి మహాయుగంలో వచ్చిన సత్యయుగంలో సనత్కుమారుడు ఇది వరలో ఒకసారి ఇదే కథను చెప్పటం జరిగింది. ఆయన చెప్పిన సంఘటనలేవి ఇంతవరకు సంభవించలేదు. కానీ సుదూర భవిష్యత్తులో అవి సంభవించుచున్నాయి. రోమపాద మహారాజు చేసిన పొరపాటు వలన ఒకసారి ఆయన రాజ్యంలో విపరీతమైన కాటక పరిస్థితులు ఏర్పడగా జీవరాశులన్నీ తీవ్రమైన భయాందోళనకు లోనైనాయి. పరిస్థితులు దుర్భరంగా పరిణమించగా రోమపాద మహారాజు తన ఆస్థానంలోని వేద విధులైన బ్రాహ్మణులను సమావేశపరిచి రాజ్యంలో ఏర్పడిన కాటకమునకు కారణం ఏమై ఉంటుందని ప్రశ్నించాడు. నా వలన ఏదో తప్పు జరిగినందువల్లనే నా రాజ్యం ఈ భయంకరమైన క్షమామునకు గురైనదని నాకు తెలుసు. ద్విజోత్తములారా, మీ జ్ఞానం అపారమైనది కనుక నేను గతంలో చేసిన పాపములకు దయచేసి ప్రాయశ్చిత్తమును విధించండి అని వేడుకున్నాడు. బ్రాహ్మణులు అతనితో, ఓ రాజా, మృగిఋషి అనే గొప్ప బ్రాహ్మణ మునీశ్వరుడు అరణ్యములో నివసిస్తున్నాడు. మృగిఋషి కశ్యపుని కుమారుడు. అతని కుమారుడి పేరు ఋష్యశృంగుడు. ఆ ఋషి కుమారుడిని నీ రాజ్యమునకు తీసుకుని వచ్చి నీ కుమార్తె అయిన శాంతనిచ్చి వివాహం జరిపిస్తే ఈ కరువు కాటకములు తక్షణమే ఉపశమిస్తాయి అని అన్నారు. నిజానికి శాంత దశరథ మహారాజు యొక్క కుమార్తె అయినప్పటికీ ఆయన తన మిత్రుడైన రోమపాదుడికి సంతానం లేకపోవటంతో అతని అభ్యర్థన మేరకు శాంతను పెంచుకోవటానికి ఇచ్చారు. కాటకమును అంతం చేయటానికి ఒక మార్గం దొరికిందని రోమపాద మహారాజు ఎంతగానో సంతోషించాడు. కానీ ఋష్యశృంగుడనే ఋషి కుమారుడు నెత్తి మీద దుప్పి కొమ్ము వంటి ఒక కొమ్ముతో పుట్టటం వలన ఆ పేరు సార్థకమైంది. హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే.